చాలా ఈజీగా ఇంట్లోనే కురుకురే అయితే చేసి ఇవ్వచ్చు పిల్లలకి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. సేమ్ మనం బయట కొన్నట్లే ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా మిగిలిన అన్నంతో కురుకురే ట్రై చేయండి. మిగిలిన అన్నంతో కురుకురే ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మిగిలిన అన్నంతో కురుకురేలు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నాకైతే అన్నం మిగిలిపోయింది. అన్నంతో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి అన్నాన్ని అయితే వేసుకుందాము మిక్సీ జార్లోకి. ఇంకా ఇదైతే కప్పుల ప్రకారం అయితే లేదు, ఇది మనం ఊరికే అందాజుగా వేసేసుకోవచ్చు అనమాట. మనము ఇలా ఇంకా అన్నంతా కూడా వేసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా పట్టేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము అంతా కూడాను. ఇలా ఒక బౌల్లోకి అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒకవేళ మనం కప్పుల ప్రకారం అయితే నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటాను అన్నాము, అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా కొంచెం శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండిని అనేది వేసుకొని ఇలా జల్లించేసుకుందాము. మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి కురుకురే అనేవి చేసి ఇవ్వచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా అన్నంలో కూడాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కారము, అలాగే కొంచెం పసుపు. ఇలా పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ అన్నం ముద్దలో కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి మనము. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మనం తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోతుంది అన్నానికి. ఇలా చేతితో బాగా ముద్దలాగా చేసేసుకోవాలి. చూడండి, చపాతీ ముద్దలాగా. ఒకవేళ మీకు నీళ్ళు తక్కువ, ఒకవేళ అన్నం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా తడిపేసుకోవాలి. నేను వచ్చేసి ఇంకా వాటర్ ఏమి వేయలేదు, ఇలా అన్నంతోనే కలిపేసుకున్నాను. ఇంకా నేను తీసుకున్నది కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి వచ్చేసి. ఇలా కలిపేసుకున్నాక మనం వెంటనే కురుకురే అనేది చేసేసుకోవాలి. షేప్ వచ్చేసి కొంచెం పిండినైతే ఈ విధంగా తీసేసుకోవాలి. పిండి ముద్దనైతే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా అనేసుకోవాలి. ఫస్ట్ ఇలా అనేసుకొని చేతితో మనం కురుకురే షేప్ అనేది చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఫింగర్స్తో ఈ విధంగా అంటే మనకి కురుకురే షేప్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. తీసుకున్నవి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇలాగే మరి కొంచెం పిండి అనేది తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్ ముందుగా రౌండ్గా అయితే అనేసుకొని ఇలా ఈ విధంగా చేత్తో ఈ విధంగా అనేసుకుంటే మనకి కురుకురే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇలా ఫింగర్స్తో అనేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకున్నా ఏమి అతుక్కోవన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ కురుకురేనైతే అందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ కురుకురేనైతే వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కురుకురేని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకోవాలి.
అన్ని వేసేసుకొని వెంటనే కదపకూడదు, కొద్దిసేపు అలాగే పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కదపాలి. ఇలా వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కదుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అనుకుంటూ రెండు వైపులను కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు క్రిస్పీగా కొంచెం సౌండ్ అయితే వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ కురుకురేని అయితే తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా అన్ని కురుకురేలు కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా అన్నీ కూడా తీసేసుకొని ఇంకా మరి కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా వేసేసుకుందాము. అన్నీ కూడాను ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకొని వెంటనే కదపకుండా మరి కొంచెం ఫ్రై అయిన తర్వాత కదపాలి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మిగతా కురుకురేలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా చూసారు కదా మనకి క్రిస్పీగా అవుతా ఉన్నాయి. ఇంకా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు క్రిస్పీగా సౌండ్ అయితే వినిపిస్తుంది, అప్పుడు తీసేసుకోవడమే. ఇంకా ఆల్మోస్ట్ ఇవి కూడా క్రిస్పీగా అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్ని కురుకురేలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా, క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా తీసేసుకున్నాక ఇందులోకే ఇంకా కొంచెం కారం ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం అనేది. ఇలా కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా సౌండ్ వచ్చేస్తున్నాయో. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కురుకురే అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగున్నాయో కదా, మనం సేమ్ బయట కొన్నట్లే ఉన్నాయి. మిగిలిన అన్నంతో కురుకురే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన అన్నంతో కురుకురే అయితే చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిగిలిన అన్నంతో కురుకురే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.